హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. నిన్న లెవెల్స్ మాట్లాడుకున్నాం కదండి ఇవాళ గురించి. ఇవాళ లెవెల్స్ మరి ఏమైనా చూద్దామా? ఏముందండి, అలా ఘోరం అండి మార్కెట్ అయితే. ఎందుకో చెప్తాను చూడండి. నిన్ననే మార్కెట్ ఇంతలా పడిపోయింది కదా, అందుకోసం ఇలా మార్కెట్ రెస్ట్ తీసుకుందండి. ఇది చూసారా సిపిఆర్? ఇది టాప్, సెంటర్ అండ్ బాటమ్, ఈ మూడిట్లనే ప్రైస్ మొత్తం అక్కడ అన్ననే ఉందండి. మీకు తెలుసుగా సిపిఆర్ అనేది మ్యాగ్నెటిక్ లా పనిచేస్తుందని. ప్రైస్ అది కిందికి వెళ్ళనియలేదు, పైకి వెళ్ళనియలేదు, అందులోనే తిరిగింది. మూడిటి పరిస్థితి అంతేనండి. నిఫ్టీ ఒక్కటేనే కాదు, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ కూడా అదే. ఇది కూడా అంతే చూడండి. సిపిఆర్ లోనే నేను ఇంతకుముందు సిపిఆర్ గురించి ఎన్నో వీడియోలు చెప్పాను. సిపిఆర్ ఉంటే జాగ్రత్త అని. మన లెవెల్స్ ఏం పని చేయండి ఆ రోజు. మేబీ డేలో ఏముండదు. సెన్సెక్స్ కూడా అంతేనండి. సెన్సెక్స్ చూస్తాను చూడండి. చూసారా సిపిఆర్? పైవోట్, బాటమ్, టాప్, అంతే సేమ్ అండి. మూడింటికి మూడు సేమ్ సిచ్యువేషన్ మూడింటిది. సో ఇవాళ ఏం లేదండి, మనం రేపటి గురించి చెప్పుకుందాం, ఓకేనా? ఎందుకంటే నిన్ననే ఇంతలా పడిపోయింది కదా మార్కెట్, కొంచెం ఇవాళ రెస్ట్ తీసుకుంది, అందుకోసం కన్సల్టేషన్ అయిందండి. రేపటి లెవెల్స్ చెప్తాను, రాసుకోండి. నిఫ్టీ 50 చెప్తాను, రాసుకోండి. 23,700 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే, అంటే మనకు ఈ డే ఆఫ్ కింద క్లోజ్ అవ్వాలి. ఎంత అంటే 23,700 బిలో క్లోజ్ అవ్వాలి. అప్పుడైతేనే మనము 23,800 పుట్ పై చేసుకుంటాం. డే ఆఫ్ మీద క్లోజ్ అవ్వాలంటే 23,750 అబోనే క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం 23,600 కాల్ బై చేస్తాం. బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ $50,200 బిలో క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి ఈ డే ఆఫ్ కింద. అట్లా క్లోజ్ అయితేనే మనం 50,500 పుట్ బై చేసుకుంటాం. లేదు అంటే ఈ డే ఆఫ్ మీద క్లోజ్ అవ్వాలంటే 50,300 ఎబో క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. అప్పుడు మాత్రమే మనం 49,900 కాల్ బై చేసుకుంటాం. సెన్సెక్స్ అండి, కొంచెం సెన్సెక్స్ తోటి అయితే జాగ్రత్త ఉండండి. నన్ను అడిగితే బ్యాంక్ నిఫ్టీ బెటర్ అని చెప్తాను. సెన్సెక్స్ కొంచెం తేడా ఉంటుందండి, ఎందుకంటే ఇది ఒక 15 minutes బిహైండ్ ఉంటుందండి. మనం తీసుకున్న ట్రేడ్ అక్కడ మార్కెట్ పెరుగుతుంది కానీ ఇక్కడ క్యాండిల్ దిగుతుందండి. ప్రీమియంలో కూడా పెరగాలి కదా. ఒకవేళ దిగినా కూడా పుట్ సైడ్ ఉన్న ప్రీమియం చార్ట్ లో అక్కడ గ్రీన్ క్యాండిల్ పడి పెరగాలి కదా, పెరగదు, దిగుతుంటది. దానికి ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక 10-15 minutes వెనకాల ఉంటుందండి టైము. అందుకోసమే కొంచెం ఎవరైతే స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ పెట్టుకొని ఏమైనా ట్రై చేస్తే చేయొచ్చు. ఇందులోనే బాగానే దొరుకుతుంది. ఇప్పుడు ఇది మీకు తెలుసు కదా, ఇంతకుముందు 10 ఉండే, ఇప్పుడు 20 లాట్ అయింది. ఇంతకుముందు 50 స్టాప్ లాస్ దొరికేది, ఇప్పుడు 25 పాయింట్స్ దొరుకుతున్నాయండి, సగం దొరుకుతున్నాయి. దీన్ని కూడా పెంచేశాడండి. ఇది లెవెల్స్ గురించి చెప్దాం. 78,000 ఈ రెడ్ డే ఆఫ్ మీద క్లోజ్ అవ్వాలి. ఇక్కడ 78,200 ఎబో క్లోజ్ అయితేనే 77,900 కాల్ బై చేసుకుంటామండి. ఒకవేళ డే ఆఫ్ కింద క్లోజ్ అయితే 78,100 బిలో క్లోజ్ అవ్వాలండి. అప్పుడు మాత్రం మనం 78,500 పుట్టు అనుకుంటాం. ఇది నేను చెప్తున్నా అండి. ఇది ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ చేస్తారో వాళ్ళకి పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుందండి. ఇది దీని మీద డే ఆఫ్ మీద దీని మీద ఎంత క్లోజ్ అయితేనే, దీని కింద ఎంత క్లోజ్ అయితేనే అని చెప్తున్నాను కదా, వాళ్ళకి ఆప్షన్ సెల్లింగ్ లో అయితే పర్ఫెక్ట్ గా పనిచేస్తుందండి. బాగా పనిచేస్తుంది, బాగా వర్కౌట్ కూడా అవుతుంది డబ్బులు. ప్రీమియం చార్ట్ చెప్తానండి. నిఫ్టీ 50ది ఇవాళ 23,600 కాల్ కదా అండి, అది 175 మీదనే క్లోజ్ అవ్వాలండి. అప్పుడు మాత్రమే బై చేసుకోండి. టార్గెట్ 228. ఇది నిఫ్టీ 50 గురించి చెప్తున్నానండి. ఇది ప్రీమియం చార్ట్ గురించి, అది ఇండెక్స్. ఇంతకుముందు ఇదేమో ఇండెక్స్ అండి, ఇవన్నీ ఇండెక్స్. ప్రీమియం గురించి చెప్తున్నా. 23,800 పుట్టు ఎప్పుడు బై చేసుకుంటావా? 23,800 పుట్టు ఎప్పుడు బై చేసుకోవాలి తెలుసా? పుట్టు సైడ్ చార్ట్ లో 175 మీద క్యాండిల్ క్లోజ్ అయితేనే బై చేసుకోండి. టార్గెట్ 250.
బ్యాంక్ నిఫ్టీ చూడండి 49,900 కాల్ బై చేయాలనుకుంటే దాని ప్రీమియం చార్ట్ 1140 ఎబో క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. అప్పుడు మాత్రమే మనం బై చేసుకోవాలి 49,900 కాల్. టార్గెట్ 1300 అండి. లేదు పుట్టు సైడ్ మార్కెట్ కిందికి దిగుతుందంటే 50,500 పుట్టు ఉన్నది కానీ దాని క్యాండిల్ 910 మీద క్లోజ్ అవ్వాలండి. 910 మీద క్లోజ్ అయితే మాత్రమే మనం ట్రేడ్ తీసుకుంటాం. టార్గెట్ 1100 అండి. సెన్సెక్స్ చూడండి, మార్కెట్ మీదకి వెళ్తుంది అనిపిస్తే 77,900 కాల్ బై చేయండి. దాని ప్రీమియం 815 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. 815 మీద క్లోజ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ట్రేడ్ తీసుకుంటాం. దాని టార్గెట్ 1110 అండి. ఒకవేళ మార్కెట్ కిందికి వెళ్తుంది అంటే 78,500 పుట్టు కొనుక్కోండి. దాని క్యాండిల్ 770 మీదనే క్లోజ్ అవ్వాలండి. అప్పుడు మాత్రమే మనం ట్రేడ్ తీసుకుంటాం. టార్గెట్ 920 అండి. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకోండి. కొట్టుకున్నారు కదండి. ఇండెక్స్ కూడా కొట్టుకోండి స్క్రీన్ షాట్. ఈ సెన్సెక్స్ సంబంధించింది. ఇది ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ చేస్తారో ఈ మూడిటికి అంతే అండి. ఆప్షన్ సెల్లింగ్ చేసిన వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఓకేనా అండి. రేపు కూడా మార్కెట్ దిగుతుంది అనిపిస్తుంది అండి. ఎందుకంటే బాండీల్స్ అట్లానే పెరిగి ఉన్నది కదండి. చూద్దాం ఏమవుతుందో. ఇంతకుముందు మార్కెట్ని రిటైలర్స్ పట్టుకపోయి ఉన్నాడు అంటే వీళ్ళు ఎవరండి, రిటైలర్స్ తీసుకెళ్ళవాలండి. టైం గుర్తుకొస్తలేదు. రిటైలర్స్ పట్టుకెళ్ళారండి మార్కెట్ పైకి. మరి ఇప్పుడు కూడా రిటైలర్స్ పట్టుకెళ్తారా చూస్తాం మనం మార్కెట్ని. ఓకేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్. అసలు సబ్స్క్రైబర్స్ పెరుగుతలేండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. ఓకేనా. ఇతరులకు కూడా సజెస్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కైండ్లీ రిక్వెస్ట్. ఇంకో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.